అధ్యాయం 7 వచ్చిన ఒకసారి చూడండి. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. ఎవరంటైనా తన చుట్టూనున్న వారందరికంటే ఎలా ఉన్నాడైనా భయంకరుడుగా ఉన్నాడు. దేవదూతలు వణిగిపోతున్నాయి. అదేమాట యెషయా గ్రంథంలో మనం చూసాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన తర్వాత కేరేవులు షేరేవులు ముఖం కప్పుకొనుచు, 2 రెక్కలతో పాదాలు కప్పుకొనుచు, 2 రెక్కలతో ఎగురుచు, యెహోవా పరిశుద్ధుడు 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 అని దేవారాత్రం స్మరిస్తూ కీర్తిస్తూ ఆయన నామాన్ని కనపరుస్తున్నాయి. ఆయన వెలుగు కాంతి చూడలేక 2 రెక్కలతో ఏం చేస్తున్నాయి? ముఖాన్ని కప్పేస్తున్నాయి. పరిశుద్ధుడు దేవుడికి పాదాలు కనిపించిన పాదాలు కప్పేస్తున్నాయి. 2 రెక్కలతో ఎగురుతూ యెహోవా